సనత్నగర్ డివిజన్ హనుమాన్ దేవస్థానంలో శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు ఆలయ ఈవో జి సత్యనారాయణ ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు పరశురాం రవీంద్రాచార్యుల పర్యవేక్షణలో శివాలయ అర్చకులు రిపుంజయ శర్మ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక అభిషేక కార్యక్రమాల్లో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బీఆర్ఎస్ సీనియర్ మహిళలు పుష్పలత, పద్మ, రుక్మిణిరెడ్డి, ట్రూమాన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ వాకాడ సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులు, సుధీర్ కుటుంబ సభ్యులు, మహాలక్ష్మి జ్యువెలరీ అధినేత అమర్నాథ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్బి నరేష్, రవికుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. हर नमः पार्वतीपते हर हर महादेव। मल्लिकार्जुनेश्वर भगवान की जय। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। మన సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో వేంచేసి ఉన్న భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయం వద్ద ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడాను మహాశివరాత్రి పర్వకాలం యొక్క భవ్యంగా దివ్యంగా చాలా భక్తుల యొక్క సమూహ దృష్టిలో తర్వాత మా ఈవో గారు జి సత్యనారాయణ గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా అభిషేకాలు జరుగుతున్నాయి. ఉదయం 3 గంటల నుండి ఈ అభిషేక కార్యక్రమం సామూహిక అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. మరియు ఈ కార్యక్రమం రాత్రి 12 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. తర్వాత సాయంకాలం ముందు శివ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇది 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. ఆ తర్వాత 9 నుంచి 12 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాశి రుద్రాభిషేకము అందరు సామూహికంగా జరపబడును. ఇట్టి కార్యక్రమంలో భక్తులంతా అధిక సంఖ్యలో చాలా మంది భక్తులు పాల్గొంటున్నారు. భగవద్ కృపా కటాక్షం పొందుతున్నారు. అనేకమైన భక్తుల యొక్క సహకారముకు అందరికీ భగవంతునికి ఉన్నది కాబట్టి దివ్యంగా భవ్యంగా. మరియు రేపు కూడాను రుద్రహోమ కార్యక్రమం ఉంటుంది. ఉదయం నిన్న గణపతి పూజనము, అంకురారోపణము మరియు విఘ్నేశ్వర మన కలశారాధన జరిగింది. ఈరోజు మహాభిషేకం మహాపర్వకాల సంబంధించి మన మహాశివరాత్రి యొక్క పర్వకాల సందర్భంలో ఇలాంటి చాలా మంది భక్తుల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందరూ ఓం నమ శివాయ. శ్రీ హనుమాన్ దేవస్థానం ప్రాంగణంలో వెలిసిన శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయం ఈరోజు శివరాత్రి పొద్దునే ఉదయం 3 గంటల నుంచి అభిషేకాలు, సామూహిక మహాన్యాస రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. దేవస్థానం కూడా చాలా మంచిగా అరేంజ్మెంట్ చేశారు. భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చాలా మంచిగా అరేంజ్మెంట్ చేశారు. భక్తులకు సౌకర్యం చేశారు. ఈ యొక్క స్వామివారికి అభిషేకము చేసి చాలా కోరుకునే వారికి మంచిగా సంతానం కానీ, వ్యాపార వృద్ధి, తర్వాత సంతాన వృద్ధి, ధనాభివృద్ధి అన్ని కోరికలు నెరవేరుతాయి, సమస్త నెరవేరుతాయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దర్శిస్తూ ఆ స్వామివారి పంచాక్షరి నామాన్ని అందరూ చెప్పవలసిందిగా ఉంటున్నా. महासंकल्प
ఇక్కడ కన్యాదానం చేస్తున్న కళ్యాణ కార్యక్రమంలో ఇంతకు చెప్తున్నాం మహాసంకల్పం అనేది ఇంతకు చెప్పుకునేటువంటిది సంకల్పం అయితే కనుక ఇప్పుడు చెప్పుకునేటువంటిది మహాసభ. భారతదేశంలో విశేషంగా కొన్ని గురించి మనం ప్రత్యేక ముందే మాట్లాడడం ఏమని ప్రయాణ క్షేత్రంలో చక్కటి మహాకుంభమేళ జరుగుతుంది అని. మనుష్య జన్మ ప్రాప్తవతః చెప్పండి స్వామి చూస్తూ కళ్యాణ ప్రకృతి ఆనందే కళ్యాణోత్సవ కార్యక్రమం ఆయుధపరమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని చక్కగా సావధానంగా అందరం వీక్షించుకున్నాం. తర్వాతి కార్యక్రమం ప్రసాద కార్యక్రమం నిమిత్తమే ఉపయోగించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మీ మనోవాంఛిత కోరికలన్నీ కూడా చక్కగా తిరిగి దర్శనమే స్వామివారికి సమర్పించేటువంటి ఆ యొక్క తులాభారాన్ని సంబంధించినటువంటి ధాన్యాన్ని ఏదైతే అనుకుంటారో ఆ సమర్పించినట్లయితే చక్కగా మీ యొక్క ఆ కోరిక తీర్చడానికి స్వామివారి చక్కటి అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి తులాభారాన్ని విశేషంగా మన దేవాలయంలో కొన్న సంక్రాంతి రోజునే ప్రారంభం చేస్తున్నాం ఉత్తరాయణ పుణ్యకాలంలో. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని చక్కగా స్వామివారికి ఏదైనా మీ ముడుపులు చెల్లించాలనుకున్న కనుక ఆ తులాభారంగా మీ ఇది కార్యక్రమాలు చేసే నాకే ఎందుకు వచ్చారని పదేళ్ళకి అదే అంత జనాలు నిజంగా అంత జనాలు అంత ఓట్లు వచ్చిన దగ్గర వేలంలో సేవ చేసిన వాళ్ళు ఏం చేయలేరు. అటువంటి సమయంలో కూడా ఎంతసేపు ఏ బాధలు మనకు ఉండవు, ఏ రోగాలు ఉండవు, ఏ నొప్పులు మనకు చూసి కావాలి. ఏం కావాలి? పక్వాలు కావాలా, ఏమన్నా రకరకాల నైవేద్యాలు కావాలా, ఏం కావాలి? దేవుడికి ఏం కావాలి? జలధార, అభిషేకం. జలధార ఉన్నట్లయితే శివుడికి మహాఆనందం, అభిషేకం మహాఆనందం, అలంకారం. ఎన్ని రకాల అలంకారం అయితే అంతా ఆయన శోభిస్తారు. అంటే